అంగన్వాడీ టీచర్ నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. అంగన్వాడీలు అంటే వాళ్ళు ప్రతి ఇంటి తల్లి లాంటి వాళ్ళు. తల్లి సత్యం, తండ్రి విషయం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డికి తల్లి సత్యం, నాకు తల్లి సత్యం, మురళికి తల్లి సత్యం. అట్లాంటి తల్లులు ప్రతి అంగన్వాడీ టీచర్లు వాళ్ళు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు పని చేయలేని కూడా వాళ్ళు చేస్తున్నారు. పిల్లల శుభ్రం చేస్తున్నారు. ప్రతి అంగన్వాడీ ఒక తల్లి కింద లెక్క. అలాంటి తల్లులు 1,00,000 మంది సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళు లొంగ తీసుకొని ఎస్మీ ప్రయోగం చేస్తామంటారా? ఎస్మా ప్రయోగం ఎవరిది? టెర్రరిస్ట్ మీద చేయాలా, స్మగ్లర్స్ మీద చేయాలా, గంధపు చెక్కల మీద వాళ్ళ మీద చేయాలా, దేశ ద్రోహుల మీద చేయాలా? అంగన్వాడీ దేశ ద్రోహులా? వాళ్ళు ఎస్మా ప్రయోగిస్తూ ఉంటావా? 1,00,000 మంది మీద ఎస్మా ప్రయోగించే బదులు వీళ్ళందరినీ జైల్లో పెట్టి ప్రయోగించే బదులు ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఎస్మా ప్రయోగిస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుంది. కాబట్టి గోడుతో పోయి గొడ్డలతో ఎందుకయ్యా? నువ్వు పరిష్కారం చేసుకోకుండా ఇది పరిష్కారం అయిపోతుంది. ఎస్మా సత్యం పెట్టినా కూడా మేము నిలబడతాం, పోరాటం సాగిస్తాం. ప్రతి అంగన్వాడీ టీచర్ ఒక సైనికులాగా నిలబడతారు. వామపక్ష పార్టీ మిగతా పార్టీ నిలబడుతున్నాయి. పోరాటం సాగిస్తూ తీరుతాం. అంగన్వాడీలదే విజయం, ప్రభుత్వదే పరాజయం. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు యూజ్ చేసుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్ల నిర్మూలనకు సంబంధించి ఏమైనా కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? ఇప్పటికే చిత్తూరు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పిన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దాని ఎన్నికల కమిషన్ చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు 3 నెలల నుంచి దొంగ ఓట్లు అని చెప్తా ఉంటే వాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు వస్తున్నారు. అది ర్యాండమ్గా చేయబోతున్నారు. ర్యాండమ్గా చేస్తే సాధ్యం అవుతుంది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏ లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు పోతున్నారు. తప్ప ఇంకోటి కాదు. అందువల్ల ఈ ఎన్నికల కమిషన్ కంటిన్యూ ఇంకోటి కానీ మా ఉద్దేశం.